సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముందుగా మీకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ పండుగ దినాల్లోనూ నూతన సంవత్సరం అంతా యేసు ప్రభు మిమ్మను అన్ని రంగాల్లో సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. వాక్యములోనికి వెళ్ళిపోదాం ప్రియులరా. ప్రస్తుతములో మనము పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ 10వ వచనం వరకు పఠన చేశాం. ఇప్పుడు 11వ వచనాన్ని ధ్యానము చేద్దాం. చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. ఈ మాట నమ్మదగినది. ఏ మాట నమ్మదగినది? మనము ఆయనతో చనిపోయిన ఎడల ఆయనతో పాటు తిరిగి బ్రతుకుదము. ఎందుకు నమ్మదగిందండి? ఈ వచనం ఏం చెప్తుంది అనంటే, రక్షణ పొందిన మనం ఈ భూలోకములో మరణించిన తర్వాత మనము మహాపునరుద్ధానములో పునరుద్ధాన శరీరాలతో లేపబడతాము. మరి ఇది ఎందుకు ఇంత నమ్మదగిందండి? ఎంత చక్కగా పౌలు అంటాడు చూడండి. ఎందుకంత నమ్మదగింది అనంటే, యేసుక్రీస్తును బట్టి. ఆయన శిలువలో మరణించి 3వ రోజు పునరుద్ధానములో లేచి ఆ శిష్యులు చూస్తూ ఉండగా 40 రోజులు అయిపోయిన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. ఇది చరిత్ర. ఇది చరిత్ర గనుక ఇది నమ్మదగింది, ఎవరు కాదనలేరు. ఎంత గొప్ప సత్యం అండి ప్రియులరా. ఈ లోకములో మీరు నేను జీవిస్తూ ఉండగా మరణం అన్నది అందరికీ వస్తుంది, ఎప్పుడైనా రానివ్వండి. కానీ దాని తర్వాత ఏముంది? ఒక అద్భుతమైన విశ్వాసుల పునరుద్ధానం ఉన్నది, పరిశుద్ధుల పునరుద్ధానం ఉన్నది. అది ఖచ్చితమైనది, అది నమ్మదగింది. ఎందుకు? యేసుక్రీస్తు పునరుద్ధానమును బట్టి. ఎవరు రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. మరణం ఎప్పుడొచ్చినా వినండి ప్రియులరా, ఎత్తబడే సంఘములో ఉండుటకు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి వాక్యానుసారముగా. అయితే ఏ రకంగా సిద్ధపడాలో కూడా పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. బైబిల్లో చాలా ఉన్నాయి ఎలా సిద్ధపడాలో. కానీ ఈ వచనములో ఒక విధంగా సిద్ధపడమని పౌలు చెప్తూ ఉన్నాడు. అదేమిటంటే, మనము ఆయనతో కూడా చనిపోయిన ఎడల. సాధారణంగా ఏమనుకుంటాము? యేసుక్రీస్తు నందు ఉండి చనిపోవుట. టు బి ఇన్ క్రైస్ట్ అండ్ టు డై. కరెక్టే. యేసుక్రీస్తులో ఉండడం చాలా ప్రాముఖ్యం. అంటే యేసుక్రీస్తు రక్షణలోనికి రావడం చాలా ప్రాముఖ్యం. ఆ రక్షణలో మరణించిన వారికే విశ్వాసుల లేకపోతే పరిశుద్ధుల పునరుద్ధానము ఉంటుంది. కానీ అక్కడికి ఆగిపోకండి ప్రియులరా. యేసుక్రీస్తుతో చనిపోవడం అనంటే చాలా లోతైన ఒక భావం ఉన్నది. ఈ భావము బయటికి రావడము లేదు. ఇది ఎవరికి అర్థము కావడము లేదు. ఏమిటి ఆ భావం? ఈ భావాన్ని యేసు ప్రభు మత్తయి సువార్త 16:24 నుండి 28 వచనాల్లో అద్భుతముగా వర్ణించారు. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఈ మాటలు ప్రస్తుతములో బోధనలోనికి రావడం లేదండి. నాకైతే వినబడడం లే. కానీ యేసుప్రభు ఎంత గొప్ప మాట అన్నారండి. తన ప్రాణాన్ని ఎవరైతే రక్షించుకుంటారో దాన్ని పోగొట్టుకుంటారు. నా కొరకు తన ప్రాణాన్ని ఎవరైతే పోగొట్టుకుంటారో వారు రక్షించుకుంటారు. నా కొరకు అర్థం ఏంటంటే, రక్షణ పొందిన మనం యేసు ప్రభు చిత్తాన్ని, ఆయన సంకల్పాలను, ఆయన అప్పగించిన పరిచర్యలను చేయుటలో చనిపోవుట, దాని కొరకు మన జీవితాలు వెచ్చించుట. పౌలు ఇదే సంగతి రోమా 12 మొదటి 2 వచనాల్లో ప్రస్తావన చేశాడు. చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొన్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. పౌలు కూడా దీన్ని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. క్రీస్తుతో చనిపోవుట అంటే ప్రియులరా, క్రీస్తు కొరకు ఈ భూలోకములో మనం ఒక సజీవ యాగమై చనిపోవుట. ఇది మీకు యుక్తమైన సేవ. ఎందుకండి? సిలువలో యేసు ప్రభు మన కొరకు ఒక సజీవ యాగమై అద్భుతంగా మనం రక్షించి ఒకనాడు నరకాన్ని తప్పించి పరలోకములో నిత్య జీవాన్ని ఇవ్వనే ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణ ఇచ్చారు గనుక రక్షణ పొందిన మనం ఇక మీదట ఎవరి కొరకు బ్రతకాలండి? యేసుక్రీస్తునకు సజీవ యాగమవుతూ ఎవరైతే మరణిస్తారో వారే తిరిగి బ్రతుకుతారండి, అందరూ కాదు. అక్కడ కింద ఎంత చక్కగా అంటాడో చూడండి. ఎలా సజీవ యాగం అవ్వాలి ఆ వచనం మళ్ళీ చదువుతున్నాను. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రక్షణ జీవితములో దేవుని చిత్తమును గ్రహించుట. ఇక్కడ దేవుని చిత్తం అంటే మన వ్యక్తిగత జీవిత విషయాల్లో దేవుని చిత్తము కానే కాదు. ఇక్కడ దేవుని చిత్తం అని అంటే వినండి ప్రియులరా, యేసు ప్రభు మీకు నాకు అప్పగించిన పరిచర్య. ఇది శిష్యరికము కిందకు వస్తుంది, డిసైపుల్షిప్ కిందకు వస్తుంది. ఈ డిసైపుల్షిప్ అన్న మాట కూడా లేదు. మరి నిజంగా ఎంతమంది రక్షణ పొందిన వారు దేవుని చిత్తమును నెరవేర్చుటకు సజీవయాగమవుతున్నారు? అక్కడ ఎంత చక్కగా పోవాలంటాడండి. మీ మనస్సు మారి నూతన మగుట వలన. దేవుని చిత్తం యేసు ప్రభు అప్పగించిన పరిచర్యలోనికి మన మనసులే మారిపోవాలి, ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవాలి. ఒక్కసారి దేవుని చిత్తము అనగా యేసు ప్రభు మనకు అప్పగించిన ఆ సేవలు చేయుటకు మన మనసులే మారిపోతాయో వినండి ప్రియులరా, ఏ క్షణమైనా ఆ మనసులో నుండి యేసు ప్రభు మనకు అప్పగించిన సేవ బయటకు వస్తుంది, నెరవేరుతుంది. ఇది ప్రాబ్లం. మనసుల్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వడం లేదు. రకరకాలుగా మనసులు మారిపోతున్నాయి. మనకు కావలసినవి, మనం కోరుకునేవి, దేవుడు మనకి ఇవ్వాలనుకున్నవి. అది అనడం లేదండి పౌలు. ఇక్కడ పౌలు ఏమన్నాడంటే దేవుని చిత్తమును గ్రహించుటకు మనసు మారి నూతనమవ్వండి. ప్రియులరా, చాలా ప్రాముఖ్యమైనది. మనం ఆయనతో కూడా చనిపోయిన ఎడల సజీవ యాగంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు యేసు ప్రభు ఆనాటి శిష్యులకు, మరి ప్రస్తుతంలో సేవకులకు, ప్రసంగికులకు, పాస్టర్లకు, సంఘాలకు, విశ్వాసులకు అప్పగించిన పరిచర్యలు. ప్రియులరా, నా మట్టుకైతే మన రక్షణ జీవితంలో ఇదే కర్తవ్యం. ఒక సంఘానికి కూడా ఇదే కర్తవ్యం. పాస్టర్లు కూడా ఇదే బోధించాలి. ఏదో బోధించి టైం వేస్ట్ చేయకూడదు. యేసు ప్రభు ఏం చెప్పారో, ఏం చేయమన్నారో అది చెప్పండి. మనకి యేసు ప్రభు కదా ప్రాముఖ్యం. ఏవో కథలు చెప్పుకుంటూ ఎందుకున్నారు? ముందుకు యేసు ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వండి. తన ప్రాణాన్ని రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము, నేను చెప్పిన ఈ పరిచర్యల నిమిత్తము, నా సువార్త నిమిత్తము ఎవరైతే ప్రాణాన్ని పోగొట్టుకుంటారో, సజీవ యాగమవుతారో వారు వారి ప్రాణాలను దక్కించుకుంటారండి, ఎత్తబడే సంఘంలో ఉంటారు. ఇవి ఎంత ప్రాముఖ్యమండి. నిజంగా ప్రియులరా, యేసు ప్రభువే కానీ సడన్గా ఇప్పుడు వచ్చారనుకోండి, ఎంతమంది పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత మటుకు క్రీస్తు కొరకు మనం మరణిస్తున్నాం. సంఘాలుగా, సేవకులుగా, సంఘ కాపరులుగా, విశ్వాసులుగా, నాయకులుగా, సంఘ పెద్దలుగా యేసు ప్రభు చెప్పిన సేవలు చేయడానికి. రక్షణ పొందిన మనం
శిష్యులుగా మన సమయాన్ని ఇవ్వాలి, మన తలాంతులు ఇవ్వాలి, మన డబ్బు కూడా ఇవ్వాలి. అదండి. ఎప్పుడైతే కొద్దో గొప్ప ఇవి మన జీవితాల్లో నెరవేరుస్తామో అప్పుడు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల ఆయనతో కూడా మీరు బ్రతుకుదురు. ఈ సందర్భములో యేసు ప్రభు ఇచ్చిన ఆ హెచ్చరిక వినండి ప్రియులరా. 26వ వచనం, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఎంత ప్రాముఖ్యమైన వచనం అండి. లోకమంతయు సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకోవడం చాలా మటుకు ఇలాగే అవుతుందండి. రక్షణ పొందిన వారు ఎప్పుడూ కూడా ఈ లోకాన్ని సంపాదించుకొనుటకే ప్రయాస, వారి యొక్క దృష్టి, వారి యొక్క లక్ష్యం అంటే ఇహలోక సంబంధమైనవి. ఏం పోయింది ఇక్కడ? యేసుక్రీస్తు అప్పగించిన సేవ ఎగిరిపోయింది అంటారన్నమాట. లోకాన్నంతా సంపాదించుకొని యేసు ప్రభువునకు సజీవ యాగం అవ్వకుండా, ఆయన చెప్పినవి చేయకుండా, క్రీస్తులో దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చనిపోతే ఏమి లాభము? ఎంత భయంకరమైన వచనమండి. చాలా సీరియస్గా తీసుకుందాం ఇది. ఎందుకంటే ఇవి చెప్పడం చాలా కష్టం, వినడం కూడా కష్టం. కానీ చెప్పుకోక తప్పదు కదా. ఎవరి మాటలండి? యేసుప్రభు మాటలు. ఆయన మాటలు చెప్పుకోకపోతే ఎవరి మాటలు చెప్పుకుంటాం మనం చెప్పండి. సో ప్రియులరా, ఏమి నేర్చుకుంటున్నాం? రక్షణ పొందిన మనందరం, మీరు నేను, కొంత మట్టు కన్నా ఆయన కోసము చనిపోదాం. అప్పుడేమైపోద్దండి? నిజముగా ఆయనతో చనిపోయిన వారం అవుతాము, బ్రతికింపబడతాము, ఆ పరిశుద్ధుల పునరుద్ధానములో లేపబడతాం ప్రియులరా. ఇదే 11వ వచనములో ఆ మాటలు చాలా ప్రాముఖ్యమండి. ఆయనతో కూడా బ్రతుకుదము. ఇంతకు నేను చెప్పినట్టు ఇది రక్షణ పొందిన మన పునరుద్ధానం. ఈ సత్యాలు 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి మీరు చదవండి ప్రియులారా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది యేసు ప్రభు రహస్య రాకడ, రెండవ రాకడ కాదు. చాలామంది సేవకులు ఇప్పుడు ఎప్పుడు మాట్లాడినా రెండవ రాకడ అంటారు. కానీ వారికి రహస్య రాకడకు రెండవ రాకడకు తేడా తెలియదు. 2 రాకడలు ఉన్నాయి. రహస్య రాకడ ఇప్పుడు ఏ క్షణమన్నా అవ్వచ్చు, కానీ రెండవ రాకడ ఎప్పుడవుద్దండి? బైబిల్ చదవండి. ప్రకటన గ్రంథములో మహాహర్మగెద్దోను యుద్ధం అయ్యేటప్పుడు యేసు ప్రభు మనందరితో పాటు ఈ భూమి మీదకి వస్తారు. అది రెండవ రాకడ. ఇలా చెప్తామన్నమాట. ఈ రహస్య రాకడ అంటే ర్యాప్చర్. రహస్య రాకడ అన్నది మధ్యాకాశములోనే యేసు ప్రభు ఆగిపోతారు, భూమి మీద కాలు పెట్టరు. కానీ రెండవ రాకడ అనేది భూమి మీద అడుగు పెడతారు, హర్మగెద్దోను యుద్ధంలో పాల్గొంటారు, మహా విజయాన్ని సాధిస్తారు. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన అంత్యకాల సంఘటనలు జరుగుతాయి. కొంచెం కరెక్ట్గా ఆ వర్డింగ్ నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఎవరైనా సరే మాట్లాడితే అసలు రెండవ రాకడ అన్నది మనకు సంబంధించింది కానే కాదు. రహస్య రాకడలో ఎత్తబడతాము, ప్రభువుతో ఉంటాము. ఆ రెండవ రాకడ అన్నది 7 ఏళ్ల శ్రమల కాలములో రక్షణ లేకుండా మిగిలిన వారికి సంబంధించింది. హర్మగెద్దోను యుద్ధానికి సంబంధించింది. యేసు ప్రభు మనతో వచ్చి హర్మగెద్దోను యుద్ధములో పాల్గొనుటకు సంబంధించింది. క్లారిటీ రావాలండి. ఆయనతో కూడా బ్రతుకుదాము. ఎప్పుడు? ఇప్పుడు నేను వాక్యం చెప్తుంటే అయిపోవచ్చు, ఈరోజు రాత్రి అయిపోవచ్చు, రేపు మార్నింగ్ అయిపోవచ్చు. ఆయన రహస్య రాకడ ఏ క్షణమన్నా అవ్వచ్చండి బాబు. మనం ప్రస్తుతంలో లోకములో ఎన్నో సూచనలు మనం చూస్తున్నాం. ఎస్, రక్షణ పొందిన వారిని ఎత్తుకొనుటకు జీసస్ కమింగ్ ఫర్ ద సెయింట్స్ రహస్య రాకడ. జీసస్ కమింగ్ విత్ ద సెయింట్స్ టు ది ఎర్త్ ఇస్ ద సెకండ్ కమింగ్. ఏ క్షణమన్నా అవ్వచ్చు, కనురెప్ప పాటులు అవ్వచ్చు.
మరి ఈ సత్యాన్ని పౌలు ఎంత అద్భుతముగా బోధించాడో చదువుతున్నాను, వినండి ప్రియులరా. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఆ మాటలు గమనించండి. ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు, ఎత్తబడే సంఘం, ర్యాప్చర్, కిందికి రారు. ఎంత అద్భుతమైంది. మీ అందరికీ తెలుసు కదా ప్రియులారా, పునరుద్ధానం అంటే చనిపోయిన ఆత్మలన్నీ ప్రభువు తీసుకొస్తారు. అంటే రక్షణ పొందినవారు వారి శరీరాలతో ఏకం చేస్తారు, పునరుద్ధాన శరీరం. ఆ టైంలో మనం సజీవంగా ఉంటే మరణించే పని లేకుండా ఉన్నట్టుగా పునరుద్ధాన శరీరం. మరేంటి పునరుద్ధాన శరీరం అంటే? 1 కొరింథీ 15, క్షయమైనది అక్షముగా మారును, బలహీనమైనది బలమైనదిగా మారును, ఘనహీనమైనది ఘనమైనదిగా మారును, ప్రకృతి సంబంధమైనది ఆధ్యాత్మిక సంబంధమైనదిగా మారును. బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ సోల్. ఇది శారీరక పునరుద్ధానం అండి, ఎత్తబడే సంఘంలో మనం ఉంటే ప్రియులారా. సో ఏం చెప్తున్నామండి? ఆయనతో కూడా బ్రతుకుదము. ముందుకెళ్దాం ప్రియులారా. 12వ వచనం వినండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చెయ్యలేడు. ముందుగా ఆ 13వ వచనంలో ఆయన నమ్మదగినవాడు. ఏ విషయంలో నమ్మదగినవాడు? రకరకాలుగా చెప్పేసుకుంటారు. ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ని బట్టే ఒక వచనాన్ని వ్యాఖ్యానం చేయాలి. ఏ విషయంలో నమ్మదగినవాడు? ఆయన చెప్పిన మాట నిలబెట్టుకొనుటలో నమ్మదగినవాడు. ఆయన తన స్వభావానికి వ్యతిరేకముగా ఏమీ చెయ్యడు. మరి ఏంటి యేసుప్రభు నిలబెట్టుకునే ఆ మాట? మనము ఆయనను ఎరుగమంటే ఆయన మనలను ఎరుగనను. అది నమ్మదగిన మాట అండి. అది నెరవేర్చుటకు యేసు ప్రభు నమ్మకమైన వాడు. పౌలు ఆర్గ్యుమెంట్ ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. ఎవరైతే నేను యేసు ప్రభువును ఎరుగను అంటారో వారి గురించి యేసు ప్రభు అంటారు, వారిని కూడా నేను ఎరుగను. మరి ఎరుగను అన్నారు అని అంటే ఆ ఎరుగను అన్న మాట నమ్మదగింది, నెరవేరిపోద్ది. ఎంత కేర్ఫుల్గా ఉండాలండి రక్షణ జీవితంలో మీరు నేను ఎవరిని ఎరుగుతున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. యేసు క్రీస్తును ఎంత మట్టుకు మనం తెలుసుకుంటున్నాం. హెబ్రీ 8:10 మీరు చూస్తే ఆ క్రొత్త నిబంధనలో 11వ వచనంలో ఉంటుంది, రక్షణ పొందిన వారందరూ నన్ను ఎరుగుదురు. ఎత్తబడే సంఘంలో ఉండాలంటే యేసుప్రభుని ఎరగాలండి. ఎందుకు? ఆయన పెళ్లి కొడుకు, మనం పెళ్లి కూతురు కనుక. పెళ్లి కొడుకును మనము ఎరగక పెళ్లి కొడుకు కావలసినట్టుగా మన జీవితాలు పెళ్లి కుమార్తెగా సరిదిద్దుకోకపోతే ఆ పెళ్లి కుమార్తెను ఆయన అంగీకరించడు. అందుకే ఆయన ఎరుగుట అంత ప్రాముఖ్యం. ఎంతమంది ఎరుగుతున్నారు? ఎంతమంది యేసుక్రీస్తుని బోధిస్తున్నారు? చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం ప్రియులారా. ఓన్లీ జీసస్ జీసస్ జీసస్. ఆయన్నే ఎరగాలి. ఆయన ఎరిగినప్పుడు నేను మిమ్మల్ని ఎరుగుతాను. అప్పుడేమైపోద్ది? మీరు బ్రతుకుదురు. ఆ వచనంలో ఇంకో మాటను చూడండి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఎప్పుడైతే మహాపునరుద్ధానంలో లేపబడతామో ఇంకా నిత్యత్వములో ప్రియులరా రక్షణ పొందిన మనం యేసు ప్రభువుతో ఏలుదము. బైబిల్లో మనమట యేసు ప్రభువుతో పాటు నిత్యత్వాన్ని ఏ రకంగా ఏలుదమో 3 గొప్ప సత్యాలు ఉన్నాయి. నంబర్ 1, యేసు ప్రభువుతో మనము
వెయ్యేళ్ల పరిపాలనలో ఏలుదము. నిత్యత్వములో యేసుక్రీస్తుతో పాటు మనము ఏలుబడి చేయుదము, పరిపాలన చేయుదము. ఆ మొదటి స్థలం ఏంటో తెలుసా ప్రియులరా? 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద, 1000 years. మరి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభు ఇనుప దండముతో పరిపాలన చేస్తారు. ప్రకటన 19:6 మీరు చూడండి, అలాగే ప్రకటన 19:15 కూడా మీరు చూడండి. అంతేకాకుండా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో రక్షణ పొందిన మనము కూడా ఈ భూమిని మనం పరిపాలిస్తామంటే ప్రియులారా వినండి. ప్రకటన 24వ వచనం, అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. సింహాసనములు ఉండెను. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఈ సింహాసనముల మీద నుండి పాత నిబంధనలో ఉన్న 12 గోత్రాలు, కొత్త నిబంధనలో ఉన్న 12 మంది శిష్యులతో పాటు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మీరు నేను కూడా ఈ భూమిని అద్భుతముగా పరిపాలిస్తామంటే ప్రియులరా. అంతేకాకుండా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ 7 ఏళ్ల శ్రమల కాలములో రక్షణ పొందిన వారు కూడా ఆ 1000 ఏళ్ల రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. వారు ఎలా పరిచయం చేస్తారట? యాజకులుగా. వినండి, ప్రకటన 26వ వచనం, వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. రక్షణ పొందిన మనము సింహాసనాల నుండి పరిపాలన యేసుక్రీస్తుతో. మరి శ్రమల కాలంలో రక్షణ పొందిన వారు యాజకులుగా. అది ఏలుదము ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఉంది ప్రియులరా, అదేమిటో తెలుసా? రక్షణ పొందిన మనం మహాధవళ సింహాసనపు తీర్పు జరిగినప్పుడు ఆ తీర్పులో కూడా మనము పాల్గొంటాము. ఇది ఎక్కడుంది? 1 కొరింథీ 6:2లో ఉంది, మీరు చూడండి. ఇప్పుడు లోకమునకు తీర్పు తీర్చువారము మనమే. ఇంకా ఎంత పెద్ద వ్యవహారం ఉంటుందో అక్కడ ఆలోచన చేయాలి. ఎన్ని పుస్తకాలు తెరవాలి, ఎంతమంది జాబితా చూడాలి, అవన్నీ చేయడానికి చూడడానికి యేసు ప్రభు మనల్ని వాడుకుంటారు ప్రియులరా. ఇక 3వ పరిపాలన అది ఎక్కడో తెలుసా? 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ భూమి నిరర్ధకమైపోతుంది. నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశం, పరలోకము దిగి వచ్చును. యేసు ప్రభు మీరు నేను కూడా ఇంకా శాశ్వతంగా పరలోకాన్ని ఏలుదుము. ఇది ప్రకటన 5:9 నుండి 10 వచనాలు ఉంది, మీరు తర్వాత చూడండి. ఇక్కడ ఒక మాట చెప్పి ముగిస్తూ, పరలోకములో ఏలేదే ఉంటుందండి. ఎప్పుడు పరలోకాన్ని గురించి ఆలోచన చేసినా అది ఏదేను వనమును తిరిగి సంపాదించుకున్నట్టు. ఇట్స్ రీగెయిన్డ్ ప్యారడైజ్. పరలోకం ఏదో కాదండి, అది పాడైపోయిన ఏదైనా వనము 100కి 100 పాళ్ళు పరిపూర్ణమైన ఏదైనా వనముగా మారుటే పరలోకం. ఆదామవ్వలతో యేసుప్రభు ఏమన్నారు? ఆదికాండం 2:15లో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాను. అది పోగొట్టుకున్నాడు. కానీ మళ్ళా ఈ నూతన యెరూషలేము పరలోకం వచ్చినప్పుడు మనందరికీ ఇదే పని, దాన్ని సేద్యపరచుటకు. ఆ పరలోకం ఏంటో కాదండి, పునర్సృష్టింపబడిన ఏదైనా వనం. అందులో పంటలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అద్భుతమైన కాయలు కాస్తాయి. దాన్ని మనం సేద్యం చేసుకుంటాం, దాన్ని కాయుటకు. ఆ పరలోకములో యేసు ప్రభువుతో మీరు నేను సదాకాలము ఏలుదము ప్రియులరా. సిద్ధపడదామా? సిద్ధపడదాం. చాలా సంతోషం ప్రియులరా. పోయిన వారం ఇచ్చిన సందేశానికి స్పందించి చాలామంది జవాబులు రాశారు.
మరి కొంతమంది కరెక్ట్గా జవాబులు రాశారు. వారి పేర్లు చదువుతున్నాను, వినండి. సహోదరుడు జానథన్, గంగావతి, కర్ణాటక. సిస్టర్ మహాలక్ష్మి, ఖతార్. సిస్టర్ నాగమణి, విశాఖపట్నం. బ్రదర్ సుబ్రహ్మణ్యం, ఉత్తరప్రదేశ్. సహోదరి భారతి కుమార్, గల్ఫ్. సహోదరి గ్లోరీ, కడప. డి మితూషా, గర్నెపూడి బేబీ, గుంటూరు. డాక్టర్ యశోదా పటేల్. సహోదరి పి మాలతి పాల్. సహోదరి డి మేరీ సుజాత. సహోదరి చంద్రవతి. సహోదరి ఫీబీ శేఖర్. కుమారి డి దీప్తి కేరళ్. హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంకా ఎక్కువ మంది స్పందించారు, చాలా సంతోషంగా ఉంది. మరి మీకు 2వ తిమోతి ఒక మంచి సర్టిఫికేట్ అతి త్వరలోనే మీకు రానయ్యున్నది. మీరు దాన్ని ఫ్రేమ్ చేసి పెట్టుకోవచ్చు. అది చాలా నాణ్యవంతమైన సర్టిఫికేట్. ఎందుకు? 2వ తిమోతి బాగా అర్థమైంది అని చెప్పుటకు ఆ సర్టిఫికేట్ ఒక సాదృశ్యం ప్రియులారా. అయితే మరి ఈ వారం ప్రశ్నలు దయచేసి వినండి. నంబర్ 1, ఆయనతో చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము అన్నది ఎందుకు నమ్మదగినది? 2వ ప్రశ్న, యేసుక్రీస్తు కోసము చనిపోవడము అంటే ఏంటి? 3వ ప్రశ్న, యేసుక్రీస్తు రహస్య రాకడకు 2వ రాకడకు తేడా ఏంటి? 4వ ప్రశ్న, 1000 ఏళ్ల పరిపాలనలో 2 గుంపులు యేసుక్రీస్తుతో పరిపాలిస్తారు. 5వ ప్రశ్న, రక్షణ పొందిన మనం పరలోకాన్ని ఏ రకంగా ఏలుదము? తల్ల వంచండి, ప్రార్థన చేస్తాను. సర్వశక్తిగల మా పరలోకపు తండ్రి, నీ కృపలాంటి కొరక నీకు స్తోత్రములు నాయనా. విన్న వాక్యాన్ని మీరు దీవించండి. విన్నవారిని అన్ని రంగాల్లో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించమని, ఈ లోకములోనైనా మేము మా కొరకు జీవించుకొనుటతో పాటు నీ కొరకు కొంత మట్టుకైనా మరణించి నీవు అప్పజెప్పిన పరిచర్యలు సంఘముగాను విశ్వాసులుగాను చేయుటకు మాకు సహాయం చేసి, తిరిగి బ్రతికి పునరుద్ధానములో నిత్యత్వములోనైనా నీతో పాటు 1000 ఏళ్ల పరిపాలనలోను, అంతేకాకుండా మహాధవళ సింహాసనపు తీర్పులోను, చివరికి పరలోకములోను సదా నీతో ఏలుటకు మాకు సహాయం చేసి ఆశీర్వదించుమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను ఇంతవరకు మీకు అందించిన సందేశము దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను ప్రియులరా. నా కొరకు ప్రార్థన చేయండి, ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. మీ సహాయ సహకారాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగాలి అని అంటే మీ అమూల్యమైన కానుకలు చాలా ప్రాముఖ్యం. ఇక్కడ వస్తున్న నంబర్ మీరు నోట్ చేసుకొని గూగుల్ పే ద్వారా కానీ ఇతర పేమెంట్స్ ద్వారా కానీ మీ అమూల్యమైన కానుకలు తప్పకుండా పంపించండి. ఇప్పుడు QR కోడ్ ఒకటి వస్తూ ఉన్నది, అది కూడా మీరు స్కాన్ చేసుకుంటే సునాయాసంగా మీ కానుకలు మీ సెల్ ఫోన్ ద్వారానే మాకు మీరు పంపించగలుగుతారు. ఎవరైనా సరే ఆన్లైన్లో పంపించాలి అని అంటే ఇక్కడ వస్తున్న సమాచారాన్ని మీరు నోట్ చేసుకోండి. ఈ బ్యాంక్ వివరాలు, తద్వారా కూడా మీ కానుకలు పంపించండి. అలాగే ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అంటే ఇక్కడ వస్తున్న నంబర్ మీరు కాల్ చేసి ఏ రకంగా స్పాన్సర్ చేయగలరో తెలుసుకొని దయచేసి చేయండి. తల్ల వంచండి ప్రియులారా, ఆశీర్వాదం చెప్తాను. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము వాక్యమైన ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్.